Namaste everyone, good evening. I would like to share a few important suchanas with everyone here. Firstly, I would request every one of us to register yourself using the QR code displayed over the screen. This will help us keep you informed about upcoming events that we organize as part of Samskriti Talks. And just to reconfirm about all our communications which would be made as part of Samskriti Talks, please expect some emails from samskrititalks@samskritifoundation.org, which is our official email ID, using which we will be sharing any updates. And thirdly, after this meeting, we will be sharing one more QR code over email with everyone over here. We would request every one of you to use that QR code and share your feedback. And in case if you have any questions, we would request you to share over the email, and we will work with the speaker and get back to your questions. సభాయ నమః. కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథులందరికీ సంస్కృతి ఫౌండేషన్ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈనాడు ఈ సంస్కృతి ఫౌండేషన్ తరఫున మనం జరుపుకుంటున్న కార్యక్రమాల్లో 2 కార్యక్రమాలు ఉన్నాయి. మొదట సంస్కృతంలో రాయబడినటువంటి జల వికాస తరంగిణి అనే పుస్తకాన్ని డాక్టర్ కె కోదండ రామాచార్య గారు రాశారు. వారు రాసినటువంటి ఈ పుస్తకాన్ని ఈ సభావేదికపై ఆవిష్కరణ మొదట ఉంటుంది. దాని తర్వాత సంస్కృతి టాక్ ఎవ్రీ మంత్లీ 3వ శనివారం రోజు సంస్కృతి టాక్ సంబంధించిన ఒక కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకుంటున్నాము. దాంట్లో ఈరోజు కార్యక్రమం ఉంటుంది. మొదట ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం కొరకు వేదికపైకి రావాల్సిందిగా పెద్దలను ఆహ్వానిస్తున్నాను. పుస్తక రచయిత డాక్టర్ కె కోదండ రామాచార్య గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మార్తమాతకు పుష్పాంజలి చేసి వేదికపైకి రావాల్సిందిగా గురుగారిని కోరుతున్నాను. తర్వాత ఇండస్ట్రియలిస్ట్ శ్రీ రాజు గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. సంస్కృతి అధ్యయన కేంద్ర డైరెక్టర్ డాక్టర్ యుఎం చౌదరి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సంస్కృత్ అకాడమీ ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ పెన్నా మధుసూదన్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను.
Now setting the context of book releasing and పరిచయ by Shri Parasharam Prasad ji. ఓం శ్రీ గురుభ్యో నమః. వేదికను ఇచ్చిన పెద్దలు, సభాధ్యక్షులు డాక్టర్ యుఎం చౌదరి గారు, డైరెక్టర్ సంస్కృతి అధ్యయన కేంద్రం గారికి, ముఖ్య అతిథి డాక్టర్ పెన్నా మధుసూదన్ గారు, డైరెక్టర్ సంస్కృత అకాడమీ ఉస్మానియా విశ్వవిద్యాలయం వారికి, శ్రీమాన్ డాక్టర్ కోదండరామాచార్యులు వారు గ్రంథకర్త వారికి, శ్రీ రాజు గారు, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ కూడాను నమస్కారాలు. సభాసదులందరికీ నమస్సులు. సంస్కృతి ఫౌండేషన్ ద్వారా నేడు వెలుగు చూస్తున్న సంస్కృత గ్రంథం జల విజ్ఞాన తరంగిణి గ్రంథకర్త శ్రీమాన్ డాక్టర్ కండ్లకుంట కోదండరామాచార్యులు గారు మధ్యలో కూర్చున్నారు. వారు కేవలం 15 రోజుల్లో సంస్కృత సాహిత్యే జల విజ్ఞాన తరంగిణి అన్న గ్రంథాన్ని, పరిశోధక గ్రంథాన్ని రచించి ఢిల్లీ సంస్కృత అకాడమీకి సమర్పించారు 2003వ సంవత్సరంలో. ఆ సందర్భంగా వారికి పురస్కారం లభించింది. సంస్కృతి సాంప్రదాయాల్లో గుగువుల తల్లి తీర్చలేని ఏ అనుమానాన్నైనా ఆచార్యులు వారు నివృత్తి చేస్తారు. అందుకని మేమంతా వారిని గురువు గారనే పిలుస్తాం. వారి యొక్క సంక్షిప్త పరిచయం మీకు ఇచ్చినటువంటి ఫోల్డర్లో ఉంది, అది మీరు చూస్తే సరిపోతుంది. ఢిల్లీ సంస్కృత అకాడమీ నిర్వహించిన అఖిల భారతీయ సంస్కృత లఘునాటిక రచన పోటీలో పర్యావరణ పరిరక్షణను బోధించే వీరి నాటిక పరివర్తనం 2000 సంవత్సరంలో పురస్కారం అందుకుంది. అదే అకాడమీ వారు 2005వ సంవత్సరంలో సంస్కృత కథానికల పోటీలో స్వయం ఉపాధి ఆవశ్యకతను వివరించిన వీరి కథానిక స్మితం వికసితం బహుకృతిని అందింది. ఇదిగాక ఇంకా 2 పుస్తకాలు వారి సంస్కృత క్రియాపద నిఘంటు ఒకటి ఉన్నది సంస్కృతానికి సంబంధించి. అది కాకుండా వివిధమైనటువంటి వారు రాసినటువంటి పద్యాలు వగైరా ఉన్నట్టు, శ్లోకాలు వగైరా ఉన్నటువంటి గ్రంథం మరొకటి ఉంది. 2 విద్యార్థులు వీరి దగ్గర ఎంఫిల్ కొరకు, పిహెచ్డి కొరకు వీరి గ్రంథాలని ఎంపిక చేసుకొని వారు ఎంఫిల్, పిహెచ్డి పొంది ఉన్నారు. ఇదిగాక వీరి మార్గదర్శకత్వంలో 7 ఎంఫిల్ చేశారు, 2 పిహెచ్డి పొందారు. సంస్కృతి ఫౌండేషన్ వారు నాకు పరిచయం చేస్తూ శ్రీ రామూర్తి గారు సంస్కృతి అధ్యయన కేంద్రం గురించి మహాకుంభమేళా సందర్భంగా నదులు పుంజుకొని పునరుజ్జీవనం పొందడానికి మన ఆచారాల ప్రయోజనాన్ని వివరిస్తూ జరిగిన సెమినార్ని గురించి చెప్పారు. అప్పుడు ఆ క్రమంలో వారిని శ్రీ ఆచార్యుల వారికి పరిచయం చేశాను. ఆయన ఈ గ్రంథాన్ని గురించి చెప్పి ముద్రించాలన్న సంకల్పాన్ని వ్యక్తపరిచారు. రామూర్తి గారు ఫౌండేషన్ బాధ్యులందరినీ కూడా సంప్రదించి ఆచార్యుల వారితో వారంతా మాట్లాడిన తర్వాత గ్రంథ ముద్రణకు ఆమోదం తెలిపి నేషనల్ బుక్ ట్రస్ట్ వంటి వాళ్ళ సంస్థలను సంప్రదించారు. ఏడాది గడిచిపోయింది, పనేమి ముందుకు సాగలేదు. చివరికి ఫౌండేషన్ వారు స్వతంత్రంగా గత సమావేశానికి ముందే ఈ గ్రంథాన్ని ముద్రించాలనే నిర్ణయం తీసుకున్నారు. అప్పటికి 10 రోజుల సమయం ఉంది. అంత వేగంగా పని జరగాలంటే తగిన సమర్థులు కావాలి. శ్రీ అనంతకృష్ణ గారే దానికి సమర్థులు అని నాకు తోచింది. వారిని అడిగాను. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా అని సీతాదేవి హనుమంతుడిని అడిగినట్టుగా సీతామాత హనుమంతుడిని ఎలా అయితే కోరిందో ఆ రకంగా నేను అనంతకృష్ణ గారిని కోరటం జరిగింది. మేము ఆ విధంగా ఈ భారం అంతా కూడా అనంతకృష్ణ గారి భుజస్కంధాల మీద వేస్తే ఆయనే పూర్వం చేసినటువంటి డిటిపి చూసి, ఇక్కడ మిత్రులందరూ కూడాను దాన్ని చూసినటువంటి వాళ్ళు ఉన్నారు, దానిలో అసంఖ్యాకంగా అక్షర దోషాలు ఉన్నాయి అని.
అసంఖ్యాకంగా ఉన్న ఈ అక్షర దోషాలను సరిచేయడానికి మళ్ళీ ఇంకొక డిటిపి వాడిని పట్టుకొని ఆ పని పూర్తి చేయించి ప్రింట్ చేయించి మొన్న సాయంత్రం లోపల అనంతకృష్ణ గారు ఆ గ్రంథాలన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పారు. అది ఆయన చేసినటువంటి పని. ఈనాడు ఆ గ్రంథం డాక్టర్ ఈఎం చౌదరి గారి అధ్యక్షతన జరిగేటువంటి ఈ కార్యక్రమంలో డాక్టర్ పెన్నా మసూదన్ గారి కరకమలాలతో ఆవిష్కరింపబడి వెలుగు చూడటం ఎంతైనా ముదావహంగా ఉంది. మనందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయం. ఈ చిరు పరిచయం చేసే అవకాశం కల్పించిన ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. సరే, శ్రీ పెన్నా మధుసూదన్ గారిని గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాను. పుస్తక పరిచయం చేయవలసిందిగా డాక్టర్ ప్రొఫెసర్ పెన్నా మధుసూదన్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. నేను తెలుగువాడిని, కానీ సూచన ప్రకారం ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I thank the organizers for having invited me here to release this new book, a great contribution to Sanskrit literature. And I pay my respect to Dr. K. Kodanda Ramaracharya Garu, Guruji, for his magnum opus work that has won accolades across India. He received an award from Delhi Sanskrit Academy also. So that is really a matter of great pride for all of us. Me being a Sanskritist and a Telugu person speaking in English, so I understand how embarrassing it will be to me, not to you. So this is really in proper place, because what I really feel from the bottom of my heart is that this book requires a special place in IKS. Nowadays, most of you will be knowing that there is some Indian knowledge systems that has given wide currency in National Education Policy 2020, and there the government has made all efforts to create a kind of awareness amongst us to know and appreciate our own roots. So the IKS of NEP 2020 is really a great initiative by the central government to create awareness, because as we all know, Sanskrit has become foreign language and English has become mother tongue in India especially. So now Indians should know their roots, their rich legacy, and what the ancestors had contributed, their great wisdom, the fathom of their knowledge. All this requires to be known. And if we do not take proper step now, it will be too late, because already the damage has been done. We all know, and we are facing, and most of us who belong to the earlier generations, we have already faced the damage. That our outlook, our perspective has been completely changed. And the next generation of us believe that whatever has come from the West is authentic
useful, purposeful, and whatever is ours is useless. మన వాళ్ళు ఉత్తి వెధవాయిలోయ్. So Girisham, that Kanyashulkam, I remember. So unfortunately that impression has been created, we all know, thanks to our Macaulay and his mental and all those. But now, if nobody takes proper step, what would happen to the great legacy here? If nobody would open the windows and doors, and the people inside would be lamenting about the darkness, saying that there is darkness and nobody is there to dispel the darkness, what would happen to that? So somebody has come, Sambhavami Yuge Yuge. You may name it Modi, you may name it another name, I don't bother about it. But it happened that through the modern education policy, now again a kind of avenue has been created into the rich treasury of our knowledge, wisdom. Now, every week, I am invited to speak on several such topics in St. Anne's, Usmania University, IFLU, and many other places. So what I realized is the interest amongst the masses, that most of the people are interested and they now curse themselves that we were given wrong information throughout our life, and we are made to believe that whatever has come down to us in textbooks is real and everything else is false. So we attribute differential calculus, gravitation, the theory to Newton, who came several hundreds of years later. But earlier, Bhaskaracharya 1, Bhaskaracharya 2, Brahmagupta, what about them? So this is the rich legacy that we have forgotten, and most of these names are new to us, while now the foreigners are creating such literature that will come to our India later, and we will start reading, studying, prescribing them in the courses, various programs, academic programs, and the next generation will know and curse us that these people did not tell us. Brahmagupta, Leibniz, Madhava Leibniz series, Madhava Newton series, you can refer to the history of mathematics. And he calculated the circumference of the earth only on the basis of mathematics, without any optical apparatus. How could he do? That is tapasya, we said. And here is one tapasvi, Kodanda Ramacharya sir. I see in him my own guru, Kandade Ramanujacharya Swami. They are all tapasvi. That means they are bent on something and they have that fervor and that kind of total dedication that they explore our own texts so as to bring out the gems that are useful for the society. So this is the time that this book is really great boon to the coming generations. Jala Vijnana Tarangini. Ya Srishtis Srashtur Adyavahati Vidhutam Yahavir Yacha Hotri. Kalidasa says in Avijnana Shakuntalam, the very first verse, that water is the first creation. Though Upanishads give different order of creation, Tat Tejo Asrijata, Tat Tejaha Aikshata Bahusyam Praja Yeya, Tat Apaha Asrijanta. So this is the order in Chandogya Upanishad 6th chapter. That first heat was produced. Out of heat, Apaha. Out of that, the hard matter. So this is the order. So the hard matter that took about, we have not calculated, but billions of years before the hard matter had taken a shape. If we believe in the Big Bang theory, that is 10 to the power of minus 43 seconds.
And in the first 3 seconds only, matter, antimatter, like positron, everything was created. But in the next 14 seconds, the next phase of matter. So these are the fundamental particles that appeared in the first phase of creation. But before that, what was there? The Rig Veda's Nasadiya Sukta throws light on this. It says, Nasadasit, Nosadasit, Tadanim. So at that moment, that is before creation, actually understand the fathom, the depth of our rishis, that they could imagine such a state before creation, after creation, the annihilation of the entire world. All this they could see. Yoga Vasishta is abundant with such examples where you find the grandeur of our own thought. So water is the first creation according to many of the scholars, including Mahakavi Kalidas. But you know, Rig Veda, Yajurveda, Samaveda, Atharva Veda, all the 4 Vedas are replete with wonderful examples of greatness of water. Apo hishtama yobhavaha tana urje dadadana hiranya varna shujayaf pavakaha. So actually water was looked upon as the great expression of energy, the great expression, water. In Sanskrit we have a word for that, Jivanam Jalam. Jivanam Jalam. So Jalam is one. And there is another very interesting word, Udakam. Udakam, if you remove U, Dakam means water. If you remove the, Kam means also water. Udakam, Dakam, Kam. Like our great, the word Rama Kumaraha in Sanskrit. Rama Kumaraha means Manmadha. If you remove Ra, Ma Kumaraha, Ma Lakshmi, Ma Kumaraha, Manmadha. If you remove Ma, Kumaraha, Manmadha. If you remove Ma, Ku, Maraha, Madano, Manmadho, Marav, Pradyumno, Meenaketanaha. So Manmadha again. If you remove, then Raha, Agnibijam, Manmadha. If you remove everything, still Manmadha, Ananga. So that's the greatness of Sanskrit, that I myself feel fascinated by the beauty of Sanskrit, and Sir has made all efforts to glean this information from Vedas. I was going through the book, so you find here not one. The book starts with Prakriti as a whole. What is Prakriti? So Prakaroti iti Prakriti, or you can say Prakrishta Kriti Prakriti. Prakriti has 2 meanings. One is Prakaroti, that which manifests in manifold. 2, Prakrishta Kriti, the first grand expression of the Creator. That is also Prakriti. And he starts with Prakriti. What is Prakriti? Then in Prakriti, how many words are there for Jalam? Because the book is Jala Vijnana Tarangini. So Jalam, how many words are there in Sanskrit? I told you, Jalam, Udakam, Vari, Vaha, Dakam, Kam. So many words are there. He has given. Then Srushti, the place of water in the order of Srushti, he has given. Then very interesting one, that is very often eulogized in our Vedic texts. Dyava Prithvi Janayan Deva Ekaha. That Dyava Prithvi and the relation of this water there. Dyava Prithvi and the connection. How water connects. He has given that Prithvi. Now he has come down to Prithvi. This Bhudeva. Then Antariksham, Parjanyaha. In Sanskrit we have different words. Parjanya. See, Megha, Jalada, Varivaha, Ambuvaha. So when the cloud is there,
simple cloud without water, it is given a different name. But when there is water molecules, it's given a different name. And when it really rains, a different name is given. So in Sanskrit, all synonyms of water are not real synonyms. They give shade of meaning, different shades. We should understand that. Then Varuna, Varunaha Adhidevata, how? So that is also explained. Then all the water reservoirs on this globe, on this planet, that Samudra, Sarovara, Nadi, Vapi, Dirghika, Kupa, Tataka, Pushkarini, all these water reservoirs are explained. Then how water is produced, what are the sources, water resources, and in the olden days, even Varaha Mihira told in his Brihat Samhita how water reservoirs can be identified, located. So he has given even earthquakes, he has given all these. So these you find, and very interestingly, Aruna Patha, Udaka Shanti, Jaladhivasa related to our religion. So philosophy enters into our life through religion. If religion is just removed, then it becomes sheer philosophy and may not be digestible. So I understand that this philosophy is brought into our life, made it applicable through religion. Religion is an expression of the philosophy behind. And all these Arunapatha, Udakashanti, which actually occupy a very prominent place in our Hindu religious life, they are described here. And benefits of water, then opposite of that, the famine, drought, all these are explained. Vrishti Bhedaha. In the Puranas you find the kinds of meghas. So they are given, Pushkala Vartaka, etc. Then the sources and the people connected with water, like the fishermen, all these, they are described. And the literary references also given, like how many maxims are there in Sanskrit which are based on water, they are given. And the Vedic anecdotes, various stories are explained, like Katha, Indra, Agni. We all know Indra is praised as Vritra Hanta, Vritraha. But actually how? When did he kill Vritra? So Vritra is nothing but the impediment or obstacle in the clouds that actually stops the water, and something happens there, the energy exchange, and the water molecules come down. So all these things are explained beautifully in this book, and I find it real addition to our rich Sanskrit literature. And Jalavijnana Tarangini, I hope, will find its proper place in the modern syllabi. I'll send it to the Delhi again so that it will occupy a place in the syllabus and modern students will get. So thank you all. Namaste. థ్యాంక్ యూ మధుసూదన్ జీ. ఇప్పుడు గురుగారిని పుస్తకం గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మీరు అక్కడే కూర్చోండి. శరణం పవిత్రం విరదం పురాణమేన భూతస్వర్గ శుద్ధాని ఏక పవిత్రేణ శుద్ధేన భూతాని వాత్మా మారాదిత్తరేణ అగ్నిర్మం మే ప్రథమస్య ప్రతిరో సంపాదన్యం వాసవిందదే విశ్వస్యాం విప్రవి శివాంతయేన ఏతనో చంద్రం ముద్రా విశ్వమ్యాపద సత్యసుందర దేవో ద్వారీక సంవిత్కల విలాస్కంద వినాశక్తిశమా వైదిత్య గుణప్రభ వినాత్మాన వికస్మర స్వరదా శ్రుత పరివాహిత ప్రాణాన ప్రేమామయ ఓది శ్రీరాజోదం వ్యాఖ్యానం కరదర్జే పుస్తకం రంగయగ్రే ఇతరే కుండలీకే జనః ఆకార శ్రీ అంతర్జే అమృత భావేన ఆవిర్భూజా ధర్మమహిమ మానసే భాగదీతః
ఇలా ఆ బుద్ధిజీవులైనటువంటి యొక్క ప్రముఖ శ్రీరామాచార్య గారికి ఈ మహాప్రభుత్వ రంగనాయకం గారికి శిరశక్తి ప్రమిళిస్తూ సంబోధించినటువంటి యొక్క శ్రీరెడ్డి అపరాచార్యులు శ్రీవాస విజయసారి గారు రేమాచార్య స్వామి గారు అందరూ పెద్దలందరినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ వేదికపైన పెద్దలందరికీ సభలో ఆశయమైనటువంటి పెద్దలందరికీ శివస్మృతి నమస్కరిస్తూ జల విజ్ఞాన దానికి రాయడానికి ముందు నేపథ్యం ఏమిటి అనే విషయం చెప్తాను. నాకు స్కూల్ చదువు ఎక్కువగా లేదు. మా నాన్నగారి పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా దేవాలయం ప్రతిష్టలు, కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు చేసేవారు. వారు మా కొలువు తెలుసుకొని నాతో పాటు వైదికమైనటువంటి యొక్క విషయాన్ని నేర్పారు. ఉపనయనం చేసిన తర్వాత సంధ్యావనం చేసేటట్టు ఇంతకుముందు మా మధుసూదన్ గారు ఉపయోగించారు. ఆ మంత్రం యొక్క అర్థం చూసినప్పుడు చాలా విత్తనాలు వచ్చింది. మీరు హిరణ్యవర్ణంలో ఉండడం ఏంటి, అగ్నిహోత్రుల యొక్క శక్తి కలిగి ఉండడం ఏంటి, దీని యొక్క అర్థం తెలుసుకోవాలి. సంధ్యావన భాష సంధ్యావన భాష కృష్ణమూర్తి శాస్త్రి గారు చూశాను. చూసినప్పుడు అగ్నియాగలు భాస్కరభవంతు అలా జలం యొక్క శక్తి ఏ విధంగా మంత్రముల ద్వారా వ్యక్తమవుతుందో తెలుసుకున్నాను. ఆ తర్వాత మా నాన్నగారు దేవాలయానికి నేర్పారు. 40 ప్రతిష్టలు దాకా చేశాను. 400 కళ్యాణోత్సవాలు చేశాను. 40 ప్రతిష్టలు చేసిన తర్వాత కూడా ఒక ఆలోచన వచ్చింది. వేదం ఋగ్వేదం కృష్ణయజుర్వేదం కూడా అధ్యయనం చేసిన తర్వాత వేదంలో ఉన్నటువంటి యొక్క శక్తిని కన్నుకి తెలియజేస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. అందుకు ఆచార్యులు పెద్దలు ఆశీర్వదించారు. ఆ సరస్వతి కటాక్షం కూడా లభించింది. ఆమె చతుర్వేదంలో షణ్ణో దేవి రవిష్ఠయాభవంతు విదయే దయ్యో రవిశ్రవంతున ఈ మంత్రం. షణ్ణో దశం మాకు శుభము కలిగించుగాక. ఆపో భవంతు పీతయే త్రాగడానికి యోగ్యమైనటువంటి నీరు ఉండుగాక. శబ్ద జన్మ భోగన్యమ చంద్రేంద్రో బృహస్పతి శిక్షావాక్యంలో ఉన్నటువంటి మంత్రం కూడా వరుణుని యొక్క ప్రార్థనతో కూడుకున్నటువంటిది. ఇలా ప్రతి మంత్రంలో కూడా ఒక విశేషమైనటువంటి అర్థం గోచరించడం వల్ల ఉదయశాంతి మా నాన్నగారు నేర్పేటప్పుడు ఉదయశాంతి అంతా అయిపోయిన తర్వాత చివరకు కలశంలో తీర్థిస్తారు. తీర్థించటప్పుడు ఆభేదీ ఆభో అభివచాదని ఆభ సర్వస్వ భేడది తాత్వికందు భేడం ఆభయావేదం వేదాభో భేడం భేడం నివాసమే కౌతి సర్వమాజవేది. అంటే ఆ ఇచ్చేటువంటి తీర్థం ఎలాంటిదంటే సర్వ ఔషధ గుణములు కలిగినటువంటిది. ఈ నీరు మీకు ఆరోగ్యాన్ని చేకూర్చుగా అని తప్పనిసరిగా ఇస్తారు. ఉదయశాంతి కార్యక్రమాలు నిర్వహించడం వారికి తెలుస్తుంది. ఔషధి గుణము కలిగినటువంటి నీరు ఆపు అమీయని ఆప సర్వస్య భేషతి అన్నిటి ఔషధముల యొక్క గుణం కలిగినటువంటిది. ఆమె వేచి వేద రోగమును పరిగణించుగాక. ఆపే భేషం భేషమేవ అస్మై కరోతి భేషమేవ అస్మై కరోతి. ఇలా మంత్రంలో ఉన్నటువంటి అర్థం తెలుసుకున్నప్పుడు వేరే ఆలోచన వచ్చింది. జల విజ్ఞానం గురించి రాసే బాగుంటుంది సమయంలో ఆ సరస్వతి కటాక్షం వల్ల ఢిల్లీ సంస్కృత అకాడమీ యొక్క ప్రకటన వచ్చింది. దాన్ని కూడా నేను చూడకపోతుంది. కానీ సంభాషణ సందేశం బెంగళూరు నుంచి రామకృష్ణ ఎంపీ గారు, చమకృష్ణ శాస్త్రి గారు వారు పంపించిన పత్రిక ద్వారా ప్రకటన తెలిసింది. 15 రోజులు మాత్రమే సమయం ఉంది. 15 రోజుల్లో రాశాను. ఆ సరస్వతి కటాక్షం వల్ల పుస్తకం తీయగానే దాంట్లో అందులో ఒక నియమం పెట్టారంటే ఇతరమైనటువంటి భాషలో కాకుండా సంస్కృత భాషలో ఉన్నటువంటి గ్రంథాలను మాత్రమే ఆధారంగా తీసుకోవాలి అని ఒక నియమం ఏర్పాటు చేశారు. కాబట్టి ఇంగ్లీష్ పుస్తకాలు కానీ హిందీ పుస్తకాలు కానీ తీసుకోవడానికి వీల్లేదు. ఆ సరస్వతి కటాక్షం వల్ల హైదరాబాద్ యొక్క అనుగ్రహం వల్ల పుస్తకం తీసినప్పుడు దానికి సంబంధించిన విషయాలు గురించేది. అప్పుడు విషయాన్ని ముగిస్తాను. అప్పుడు నేను మొదటిలో ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ఉదయం వెళ్ళడం, సాయంత్రం రావడం. ఏదో ఉదరపూట వరకు కాలేజీలో సంస్కృతం చెప్పేవాడిని. ఆ సంస్థలో క్లాసులు చెప్పుకొని ఇంటికి వచ్చిన తర్వాత
ఉదయం 12 1 గంటల వరకు కూర్చొని రాస్తూ ఉంటే మా కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరు ఆటంకపరచలేదు, వారు ప్రోత్సహించారు. ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా మీ పని మీరు రాసుకోండి, కానీ అప్పుడు మందలించేవారు. ఎందుకంటే రాత్రి 1 గంట అయింది, 2 అవుతున్నది, రేపు మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి, కాబట్టి మీరందరూ కూడా ఇక శ్రమ పడితే ఎలా అన్నారే కానీ ఒక్కనాడు కూడా నాకు ఇబ్బంది కలిగించలేదు. ఆ సరస్వతి రాష్ట్రంలో 15 రోజులు రాశాను, పంపించాను. ఎప్పుడైనప్పటికీ కూడా ఒక బీజం ఆ దేవి అనుగ్రహం వల్ల పడుతుంది. మా నార్మల్ అనంతకృష్ణ శక్తి గారు దేవి ఉపాసకులు, దేవి భక్తులు కూడా వారి సహవాసం వల్ల ఆ దేవి కటాక్షం వల్ల బీజం పడింది. బీజం పడే క్షేత్రం మంచిదే. సరస్వతి కటాక్షం వల్ల బుద్ధి అనే క్షేత్రం ప్రదేశంలో కలిసి భూమి దున్నుతారు, అలా దున్నేసింది. ఆ తర్వాత బీజం మొలకెత్తింది. మొలకెత్తినటువంటి బీజాన్ని చూసి సంస్కృత వాడిని కూడా సంతోషించారు. సంతోషించినటువంటి సందర్భంలో పురస్కరించారు. 43 పురస్కారం వచ్చింది. శిలాదీక్షతోటి నేను మా శ్రీమతి గారు కలిసి వెళ్ళి పురస్కారం తీసుకున్నాం. ఆ తర్వాత ముద్రణ చేయడానికి ఎలా ప్రయత్నం చేశాను, కానీ అనుగ్రహం కుదరలేదు. ఇది ఇప్పుడు దీనికి కూడా 3 కారణాలు. మొక్క పెరుగుదల కావాలి, నీరు కావాలి, గాలి కావాలి, వ్యక్తులు కావాలి. నీరు ఇవ్వాలి అంటే శాస్త్రీయ సంస్థల ఫౌండేషన్ ద్వారా నీరు పోసారు. నీరు పోస్తే చిగురిస్తున్నది. దానికి గాలి కావాలి. నా నార్మల్ అనంతకృష్ణ గారు, వెంకటానంతకృష్ణ గారు ప్రాణవాయువు పోసారు. ఆ తర్వాత పెద్దలు సూర్యకిరణ్ లాగా పరాశర ప్రసాద్ గారు ఇచ్చారు. సూర్యకిరణ్ ప్రసాద్, పరాశర ప్రసాద్ గారు సూర్యుడు అయితే, నార్మల్ అనంతకృష్ణ గారు చంద్రుడు. సూర్యచంద్రుడు యొక్క గాలి, వెలుతురు, నీరు ఈ కార్యక్రమాల గొప్పనైనటువంటి పుస్తకం మహావృక్షం వెలిసింది. ఇది నలుగురికి ఉపయోగపడినప్పుడు మాత్రమే నా శ్రమ సార్థకమవుతుంది. దీనికి సహాయం చేసినటువంటి నాకు ఏ విధంగా ఇబ్బంది కలిగించకుండా ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులందరికీ, నా తోడ్పడినటువంటి మిత్రులందరికీ కూడా పరాశర ప్రసాద్ గారికి, నారాయణ అనంతకృష్ణ గారికి ఆ దేవీ కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ సంస్కృత ఫౌండేషన్ వారికి శిరస్సు కృతజ్ఞతలు చెప్తూ సెలవు చూస్తే చెప్పాలని చాలా ఉంది. సమయం కూడా సమయవాన్ని చాలా గురువు గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ పుస్తక రచయిత డాక్టర్ కె కోదండ రామాచార్యులు గారిని, వారి యొక్క శ్రీమతి గారిని మనందరి తరఫున మనం సన్మానం చేసుకోవాలి. మేడం గారిని ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ అమ్మ మీరు పైకి రండి, రండి మనం పైకి రండి. సార్ మీరు నేను సరస్వతి పుస్తకం రాశాను. అందులో దాసోపాఖ్యానం పిహెచ్డి గ్రంథం. అది మొట్టమొదటిగా మా శ్రీమతి జానకి శ్రీమతి గారికి అంకితమిచ్చాను. నా రచనలు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా, నా వాటికం లేకుండా చేసినటువంటి మా కుటుంబ సభ్యులు, నా 2 కుమారులు, 1 కుమార్తె. కుమారుడు సీతారామణ వచ్చాడు, ఆఫ్రికాలో ఉన్నాడు. మా శ్రీమతికి జానకి, మా కుమార్తెకి శ్రీదేవి అప్పుడు మందరిస్తూ ఉండేది. ఆరోగ్య జాగ్రత్త, నువ్వు రాస్తూ కూర్చుంటే తెల్లవారు కూడా అవుతుంది అన్నా కూడా 15 రోజులు పూర్తి చేశాను. ఆ సరస్వతి ప్రోత్సాహం గురువు గారిని వసంత్ గారు సన్మానం చేస్తారు.
ఇక్కడ మొమెంటోస్ ఉన్నాయి, ఇక్కడ మొమెంటోస్ ఉన్నాయి, 4 మొమెంటోస్ ఉన్నాయి. సరస్వతి జల వికాస తరానికి పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి శ్రీ పెన్నా మధుసూదన్ గారికి మా యొక్క సంస్కృతి ఫౌండేషన్ తరఫున యుఎం చౌదరి గారు సన్మానం చేస్తారు. శ్రీ పరాశరన్ ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ అనంతకృష్ణ గారిని కూడా ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. Vote of thanks. Now, धन्यवाद by Sri N.V. Ananthakrishna ji. నమస్తే. ఇంత చక్కటి కార్యక్రమాన్ని అతి స్వల్ప కాలంలో ఏర్పాటు చేసినటువంటి సంస్కృతి ఫౌండేషన్ వారికి ప్రప్రథమంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత అధిక సంఖ్యలో వచ్చిన మహానుభావులందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి అధ్యక్షం వహించినటువంటి శ్రీ చౌదరి గారికి, ఇక్కడ ముఖ్య అతిథుల రూపంలో వేయించేసినటువంటి శ్రీ డిఆర్ఎస్పి రాజు గారికి, తర్వాత పుస్తక ఆవిష్కరణ చేయడమే కాకుండా ఒక బర్డ్ సైన్యూ అంటారే అలా ఇచ్చినటువంటి సంస్కృతంలో పండితులు, తెలుగులో పండితులు, ఇంగ్లీష్లో కూడా పండితులు అని చెప్పే విధమైనటువంటి అద్భుతమైన భాషణ చేసిన మా పెన్నా మధుసూదన్ గారికి, తర్వాత ఈ కార్యక్రమంలో ఎంతో మంది ముందు కనపడ్డా, ఎంతో మంది ఇంతకన్నా ఎక్కువ మంది కనపడని కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉంటారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, ఓపిక లేకపోయినా చేసుకుని వచ్చి ఈ వేదికకి ఒక శోభని కూర్చిన మా డాక్టర్ కళ్ళకుంట కోదండరామాచార్య గారి దంపతులకి, వారి కుటుంబానికి కూడా కృతజ్ఞతలు చెబుతూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ స్వస్తి.